క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ ప్రాసెస్లో గోబీ 65ని కనుక ప్రిపేర్ చేస్తే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేయించి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్లోకి ఒక 4 పచ్చిమిర్చిలను మధ్యకు తుంచి వేసుకుని అందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి ఇవి కూడా వేగుతాయి. చూడండి, ఈ విధంగా వేయించుకుని తీసి ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఫ్రై చేసి తీసుకోవచ్చు. చూసారుగా అండి, గోబీ 65ని ఇంట్లోనే క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.